ఎంత నీళ్ళు వేసినా ప్రతిరోజు వాటర్ వేసినా సరే మొక్కలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక ఈ చిన్న చిట్కా ఫాలో అయ్యాను. అదేంటో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు మనం బియ్యం కడిగి నీళ్ళు ఉంటాయి కదా, ఇలా బియ్యం కడుగుతున్న నీళ్ళని వేస్ట్గా వృధా చేయకుండా ఇవి కడిగి 2-3 సార్లు ఇలా మొక్కలకి నీళ్లు పోసి ఇలా మొక్కలకి పోయడం వల్ల వాటర్ మొక్కలకు పోయడం వల్ల మొక్కలు తొందరగా చిగురుస్తాయి. అంతేకాదు పాడైపోయిన మొక్కల్లో కూడా చిగురు వస్తుంది. చూడండి, నేను ఇలా 1 వీక్ నుంచి 1 వీక్ ముందు నుంచి మా తమలపాకు మొక్క అండి, ఇది ఎంత ఎండిపోతుంది అయ్యో ఎలాగా అనుకున్నాను. చూడండి, సగం వరకు ఎండిపోయింది, సగం వరకే చిగురిచ్చింది. అయ్యో పాడైపోతుందేమో అనుకున్నాను. కానీ మొక్కలు ఇట్లా బియ్యం కడిగిన నీళ్లు పోయడం వల్ల మొక్కలు చూడండి, తమలపాకు మొక్క చిగురు కూడా వేసింది. సో మీరు కూడా ఫ్రెండ్స్ ఇలాగే పాడైపోతున్నాయి మొక్కలు అని అనుకోకుండా ఇలా బియ్యం కడిగిన నీళ్ళు తీసుకెళ్ళి ఇలా మొక్కలకు పోయండి. సో మొక్కలు తొందరగా చిగురుతాయి అండ్ హెల్తీగా కూడా పెరుగుతాయి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.